హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బిగ్ హాయ్, గుడ్ ఈవినింగ్. ఒక మంచి మెసేజ్ అర్ధాంగి ఏంటో చూద్దామా. రావు గారు రిటైర్ అయ్యారు. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది, 20 లక్షల రూపాయలు. తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి ఆమెకు ఏటీఎం కార్డు పిన్ కూడా చేశారు. ఒకసారి పని మీద గంట సేపు బయటకు వెళ్ళాక ఫోన్ మర్చిపోయానని గుర్తొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చారు. సోఫాలో పడి ఉన్న ఫోన్ చూసి కుదుట పడ్డారు. అమ్మయ్య అనుకున్నారు. సోఫాలో కూర్చుని భార్యను ఫోన్ వచ్చిందా అని అడిగారు. అవునండి, బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది, జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని. రావు గారికి చెమటలు పట్టిపోయాయి. సోఫాలో కూలబడ్డారు. భయాందోళనతో ఓటీపీ ఇచ్చావా ఏంటి అని అడిగారు. అవును, బ్యాంక్ మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను అని చెప్పింది. రావు గారు ఇంకా కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్లు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో 20 లక్షలు అలాగే ఉన్నాయి. అమ్మా అనుకున్నారు. ఏ ఓటీపీ ఇచ్చావు అని అడిగారు కాస్త తేరుకొని. భార్య అమాయకంగా చెప్పింది, ఓటీపీ 4042గా వచ్చిందండి, జాయింట్ అకౌంట్ కదా, నా వంతు. చెప్పాలంటే నాకే నవ్వు వచ్చేస్తుంది, కానీ బతికి బయటపడిపోయారు. రావు గారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది. ఎందుకో తెలుసా ఏమండి, ఓటీపీ 4042గా వచ్చింది, కానీ జాయింట్ అకౌంట్ కదా, నా వంతు ఓటీపీ మాత్రమే ఇచ్చాను, 2021. ఒక్కోసారి అమాయకత్వం కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. చూసారా, రావు గారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది. అందుకనే కదా అర్ధాంగి అన్నారు. మరి కాసేపు హాయిగా నవ్వుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.